చాలామంది రోషయ్య గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు వారి వారి అనుభవాలను పంచుకోవడం జరిగింది. నేను ఒకటి రాజశేఖర్ రెడ్డి గారికి రోషయ్య గారి జోక్ ఒకటి చాలా ఇష్టం. నా ముందు ఎవరైనా చెప్పేశారేమో నేను వచ్చేటప్పటికి తెలియదు. కానీ రోషయ్య గారు ఒకసారి రాజమండ్రి వచ్చినప్పుడు పత్రికా విలేకరుల సమావేశంలో, అప్పుడు అపోజిషన్లో ఉన్నాం, రూలింగ్ పార్టీ ఓవర్ డ్రాఫ్ట్ మీద వేస్ అండ్ మీన్స్ మీద నడుస్తోంది. దాని గురించి రోషయ్య గారు రోజు ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తూ ఉండేవారు. ఆ రోజున రాజమండ్రిలో ఒక పత్రికా విలేకరు అడిగాడు, ఏమంటే మీరు ఎప్పుడు కూడా ఇదే గొడవ మాట్లాడుతుంటారు, ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్తుంది గవర్నమెంట్, ఇన్ని రోజులు గవర్నమెంట్ ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళింది, ఇన్ని రోజులు వేస్ అండ్ మీన్స్ మీద వెళ్ళింది అని గవర్నమెంట్ విమర్శిస్తూ ఉంటారు మీరు. మేము మొన్న ఫైనాన్స్ మినిస్టర్ని అడిగాం, ఏమంటే రోషయ్య గారు రోజు ఇదే మాట అంటుంటారు, దీనికి ఏమిటి మీ ప్రతిస్పందన అని అంటే ఆ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, ఏమంటే ఫెసిలిటీ ఉంది కాబట్టి వాడుకుంటున్నాం. ఏంటో రోషయ్య గారు ఎందుకు మాట్లాడతాడో, ఆయన ఎప్పుడు ఇదే గొడవ, మేమేమన్నా తప్పు చేస్తున్నావా, ఆ ఫెసిలిటీ ఉంది మనకి, ఆ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంది, అది వాడుకుంటున్నాం, దానికి ఎందుకు ఆయన అంత గొడవ చేస్తున్నాడో మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి ఆర్థిక మంత్రి గారు అన్నారు. ఇదే విషయాన్ని రోషయ్య గారి దగ్గర ఆ పత్రికా విలేకరు ప్రస్తావించాడు. సార్ ఇలా అంటున్నారండి, మరి దీనికి ఏమిటి మీ ప్రతిస్పందన అని అంటే రోషయ్య గారు ఒకటే మాట చెప్పారు, చూడు నాయనా, ప్రతి గ్రామానికి శ్మశానం ఫెసిలిటీ ఉంటుంది, ఫెసిలిటీ ఉంది కదా అని వాడుకోం కదా, ఈయనగా అయిన తర్వాతే తీసుకెళ్ళి శ్మశానంలో పెట్టుకెళ్ళేది, ఫెసిలిటీ ఉందని శ్మశానం వాడుకోం, ఇది అలాంటిదే అన్నారు. ఈ జోక్ రాజశేఖర రెడ్డి గారికి ఎంత ఇష్టం అంటే, మేము ప్రతి సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఆ వార్షికోత్సవ సభలు చేసి కాంగ్రెస్ పార్టీ అందరూ మీట్ అయ్యి పెద్ద సభ జరిపించేవారు. ప్రతి సంవత్సరం నేను మాట్లాడాలి, ఖచ్చితంగా ఈ జోక్ చెప్పాలి, ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్లకుండా నడపటం. ఆయనకి రోషయ్య గారికి ఎంతసేపు లెక్కదే, ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళాము అనేటప్పటికీ ఆయన వెంటనే ఆవేళ జ్వరం వచ్చినట్టు పడుకుని ఉండేవాడు అంతే. ఆ పరిస్థితి అసలు ఆయన టైంలో రాలేదేమో అని నాకు అనుమానం. ఆయన ఒకే మాట చెప్పాడు ఒకసారి, ఏంటంటే నాకు గల్లాపేటలో డబ్బులు కనబడాలి, డబ్బులు కానీ బయటికి వెళ్తే వస్తువు కనబడాలి, ఈ రెండోట్లో ఏదో ఒకటి కనబడితే మనం బాగున్నట్టు లెక్క, లేకపోతే కొంప కొల్లేరైపోతున్నట్టే, దివాళా తీసేయడానికి సిద్ధంగా ఉన్నట్టే లెక్క అని అంత క్లియర్గా ఆయన ఏదైతే ఒక కుటుంబాన్ని పోలుస్తూ చెప్పాడో అలాగే నడిపాడు ఆయన స్టేట్ని. లేకపోతే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాతే కదండి సంతర్పణల కార్యక్రమం విపరీతంగా మొదలుపెట్టింది. అన్ని సంతర్పణల్ని తట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నిలబడిందంటే రోషయ్య గారికి ఉన్నటువంటి ఆర్థిక అవగాహనే మెయిన్. ఇంకో మాట ఇప్పుడే భాస్కర్ శర్మ గారు చెప్పాడు, రోషయ్య గారు ముఖ్యమంత్రి పదవి దిగిపోతున్నప్పుడు తన పేషీలో ప్రతి ఒక్క టేబుల్ దగ్గరికి వచ్చేట ఆయన, ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి ప్రతి సెక్రటరీ తోటి ప్రతి పిఏ తోటి వచ్చి వాళ్ళతోటి అది అయిపోయింది, టర్మ్ వెళ్ళిపోతున్నాను, ఈ సంవత్సరం నాకు సహకరించినందుకు నీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ఏదైనా ఇబ్బంది జరుగుంటే ఏమనుకోకు, మనకి జరిగినప్పుడు ఏదైనా మాటనున్నా అంటే అందరూ ఆశ్చర్యపోయి ఒక అవుట్ గోయింగ్ చీఫ్ మినిస్టర్ గారు అందరినీ కలిసి చెప్పి, నిజంగా ఇందాక రామచంద్రరావు గారు చెప్పినట్టు ఆయన ముఖ్యమంత్రి పదవి అన్నది బహుశా పనిష్మెంట్ కిందే ఫీల్ అయి ఉంటాడు ఆయన. ఆ పనిష్మెంట్ ఏ రోజైతే వదిలేసిందో ఆ రోజు ఆహా ఆనందంగా ఆయన స్నానం చేసి చక్కగా కొత్త బట్టలు వేసుకుని అందరినీ కలిసి చాలా బాగుంది నాయన అనేటువంటి వెళ్ళే పరిస్థితిలోకి వచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయన ఏ పదమైనా సరే దాన్ని ఒక ఉద్యోగం కింద భావించాడు. ఒక ఉద్యోగంలో తను పూర్తి సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే ఇవ్వలేను, పూర్తిగా ప్రజలకి డెలివరీ చేయలేనని అనిపిస్తుందో డిస్సాటిస్ఫాక్షన్తో పనిచేయడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఒక మహా వ్యక్తితోటి కలిసి పనిచేసేటువంటి అదృష్టం కలిగిన మనందరం కూడా అదృష్టవంతులమే. భావి తరాల వారికి రోషయ్య గారు లాంటి ఇంటిగ్రిటీ ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.